కలియుగం అంతా చివరి దశకు చేరుకున్నది. ధర్మం అంతరించిపోయి అధర్మమే రాజ్యమేలుతోంది. మోసం, స్వార్థం, దుర్నీతి ప్రబలిపోయాయి. మనుష్యులు పరస్పర శత్రువులుగా మారారు. దేవాలయాలు నిర్లక్ష్యంగా ఉండిపోయాయి. ఇలాంటి దుస్థితి చూసి దేవతలు ఆందోళన చెందారు. వారి రక్షణ కోసం మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి, భయపడకండి, ధర్మాన్ని పునరుద్ధరించేందుకు నేను కల్కి అవతారంగా వస్తాను అని వాగ్దానం చేశాడు. పురాణాల ప్రకారం కల్కి విష్ణువు యొక్క 10వ చివరి అవతారం. శంఖు, చక్రం బదులుగా తెల్లటి గుర్రం మీద ఖడ్గం చేతబట్టి కలియుగ చివర్లో కనిపిస్తాడు. కొన్ని గ్రంథాలు కల్కి సంభల గ్రామం అనే ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో విష్ణుయశస్సు అనే పేరుతో జన్మిస్తాడని చెబుతున్నాయి. అతను చిన్నప్పటి నుండే అసాధారణ శక్తులను కలిగి ఉంటాడు. యుక్త వయసు వచ్చాక అతను ధర్మాన్ని పరిరక్షించేందుకు తన యుద్ధ నైపుణ్యాలను ఉపయోగించి దుష్ట శక్తులను సంహరిస్తాడు. కల్కి అవతారం గురించి వివరించే కొన్ని ప్రధాన పురాణాలు. భాగవతం. ఈ పురాణం ప్రకారం కల్కి తెల్లటి గుర్రం మీద వచ్చి దుర్మార్గులను శిక్షిస్తాడు, ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు. పద్మ పురాణం. ఈ పురాణం కల్కి రాజ్యాన్ని ఎలా పాలిస్తాడో వివరిస్తుంది. అతను సద్గుణాలను ప్రోత్సహించి ప్రజలకు సుఖశాంతులను అందిస్తాడు. కల్కి అవతారం కథ మంచి ఎల్లప్పుడూ చెడుపై విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని బలపరుస్తుంది. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, ధర్మాన్ని పరిరక్షించేందుకు దేవుడు తానే వస్తాడు అనే నమ్మకాన్ని కల్పిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.